చాలా చాలా బాగుంది. నేను ఇట్లా 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దాన్ని రీచ్ కాదు కదా, అది మించిపోయింది. చాలా బాగుంది అసలు. వేరే అసలు అశ్వత్థామకి ఇంకా ప్రభాస్ కి మధ్యలో ఉన్న ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఐ ఫీస్ట్ అసలు. దీపిక క్యారెక్టర్ కూడా బాగుంది. అమితాబ్ బచ్చన్ అసలు హీ స్టోల్ ద షో. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఆల్మోస్ట్ నాకు ఈక్వల్ గా అనిపించినారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అమ్మో, నాగశ్విన్ కి దండం పెట్టచ్చు. అసలు ఇంత బాగా తీసాడా అసలు. రేటింగ్ చాలా ఎక్కువ ఇస్తాను నేను. 5 కి 5. ఫస్ట్ హాఫ్ కొంచెం బానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక్క సెకండ్ కూడా కట్లు తిప్పుకోలేము అసలు, అంత బాగుంది. బాగుంది. 4.5. దుల్కర్ అందరూ ఉన్నారు. ప్రభాస్ కర్ణుడు సినిమాలో అర్జునుడు అంతా సెట్ అయింది. మూవీ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ వేరే ఉంది. థ్యాంక్ యూ. ఇందాకే వెళ్ళి కల్కి సినిమా చూశాను. నాకు తెలిసి ఆఫ్టర్ బాహుబలి మన తెలుగు సినిమాలో ఇది ఖచ్చితంగా అందరు మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటుంది. అంత బాగుంది సినిమా. ప్రభాస్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ది బెస్ట్. అంటే కామెడీలో ఈ సినిమాలో కామెడీ కూడా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఇది వరకు అప్పుడెప్పుడో బుజ్జిగాడిలో చూసిన ఆ కామెడీ నేచర్ అంతా ఇప్పుడు ఈ సినిమాలో బయట వచ్చింది అనమాట. మేజర్ క్యారెక్టర్స్ కమల్ హాసన్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, దీపికా పడుకోరే గారు, దే దిడ్ దే బెస్ట్ యాక్చువల్గా. నాకు తెలిసి నాగశ్విన్ గారు ఆఫ్టర్ రాజమౌళి తర్వాత ఆ ప్లేస్లో కూర్చోబెట్టుకునే స్థాయి క్రియేట్ చేసుకున్నది ఈ సినిమాతో. అండ్ కమల్ హాసన్ గారు చాలా తక్కువ టైం ఉన్నా నాకు తెలిసి సెకండ్ పార్ట్కి మేజర్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని నా ఫీలింగ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఎందుకంటే కొంచెం అట్లా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, మేబీ అది సినిమాకి అవసరం ఉండొచ్చు, అందుకని 4/5 ఇస్తున్నాను. Please keep watch and subscribe US1 TV.